ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు ఫీబా ఇండియా తరపున ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్రైస్తవ విశ్వాస జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం దేవునికి విధేయత చూపిన నోవాహు కొరకు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఆదికాండము 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8, 9 అధ్యాయాలు చదివితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7లో అద్భుతంగా దేవుడు ఈ మాటలు చూపించాడు. విశ్వాసము బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. నిజంగా విశ్వాస జీవితంలో దేవునికి విధేయులై ఉండుట నోవాహు ద్వారా దేవుడు మనకి నేర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అందుకనే నోవాహు విశ్వాస జీవితం ద్వారా 7 విషయాలు దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మొదటిది, ఫెయిత్ దట్ లిజనర్స్ టు గాడ్. దేవుని మాటను శ్రద్ధగా వినేవారి విశ్వాసం ఎలాగుంటాదో దేవుడు వారిని ఎలా దీవిస్తాడో మనకు చూపిస్తూ ఉన్నాడు. నోవా తన కాలంలో ఉన్న దుష్టత్వం మధ్యలో కూడా దేవుని చెప్పిన మాటకు శ్రద్ధగా విన్నాడండి. ఇతరుల స్వరాల కంటే దేవుని స్వరానికే అతను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. విశ్వాస జీవితం దేవుని మాట వినడంలోనే మొదలవుతుందని మనకి దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. రెండవది, ఫెయిత్ దట్ ఒబేస్ వితౌట్ ఎవిడెన్స్. ఆధారాలు లేకున్నా విధేయత చూపే విశ్వాసం. అద్భుతం ఇది. బైబిల్ గ్రంథంలో కొంతమంది చరిత్రకారులు చెబుతారు, అప్పుడు వరకు వాటర్ అంటే ఏంటో తెలియదంట, అప్పుడు వరకు తుఫాన్ అంటే తెలియదంట, అప్పుడు వరకు వాడ ఎలా తయారు చేయాలో కూడా ఎవరికీ తెలియదంట. కానీ దేవుడు మాట విని నోవాహు అద్భుతంగా ఆ వాడను తయారు చేశాడు. అందుకే ఫెయిత్ దట్ ఒబేస్ వితౌట్ ఎవిడెన్స్. వర్షం ఎప్పుడు చూడని కాలంలోనే నోవా పడవ నిర్మించాడు. కంటికి కనిపించకపోయినా దేవుని వాక్యాన్ని నమ్మి విధేయుడయ్యాడు. దేవుడు చెప్పిన లెక్కల చేత వాడని తయారు చేశాడు. అబ్బా, నిజమైన విశ్వాసం చూడకుండానే నడిచేది. మూడవది, ఎగతాళి చేసిన నిలవబడే విశ్వాసం. అందుకే నోవాహు చెప్పినప్పుడు ప్రజలు నవ్వారు, తిట్టారు, అని అవమానించారు. కానీ అతను వెనుకడుగు వేయలేదు. లోక అభిప్రాయం కన్నా దేవుని ఆజ్ఞనే అతను విలువైనదిగా చూశాడు. అందుకే అద్భుతంగా ఆ వాడను కట్టగలిగాడు. తాను తన కుటుంబాన్ని రక్షింపాడు. నీతికి వారసుడిగా కనబడ్డాడు. విశ్వాసం ఎప్పుడు ప్రజలు మెప్పు కోసం కాదండి, దేవుని మెప్పు కోసం. నాలుగవది, కార్యాల్లో కనిపించే విశ్వాసం. ఫెయిత్ ఎక్స్ప్రెస్డ్ త్రూ యాక్షన్. చాలా మంది జీవితాల్లో విశ్వాసం ఉంటుంది కానీ బయటికి కనిపించదు. ఎందుకనో నోవాహు విశ్వాసం మాటలకే పరిమితం కాలేదు. పడవ నిర్మాణం ద్వారా కార్యరూపం దాల్చింది. అతడు విన్నదాన్ని చేసినవాడయ్యాడు. విశ్వాసం ఎల్లప్పుడూ చర్యతోనే నిరూపితమవుతుంది. ఐదవది, నోవాహు కుటుంబాన్ని రక్షించే విశ్వాసం. ఫెయిత్ దట్ సేవ్స్ ఫ్యామిలీ. నోవాహు విధేయత వల్ల అతని కుటుంబం అంతా రక్షణ పొందింది. ఒక వ్యక్తి విశ్వాసం మొత్తం కుటుంబానికే ఆశీర్వాదకరంగా మారింది. తండ్రి విశ్వాసం కుటుంబ భవిష్యత్తును కాపాడుతుంది. ప్రియమైన తండ్రులారా, మీ కొరకు ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసం కలిగి ఉన్నారా? ప్రార్థనలో గడుపుతున్నారా? కుటుంబాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకొస్తున్నారా? తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే నరకంలోకి వెళ్ళిపోకుండా, శాపంలోకి వెళ్ళిపోకుండా, దుర్మార్గుడికి వెళ్ళిపోకుండా తండ్రిగా నీ విశ్వాసం నువ్వు కాపాడుకుని నీ కుటుంబాన్ని నడిపించవలసిన బాధ్యత ప్రతి తండ్రికి, నాకు, మీకు దేవుడిస్తున్నాడు. ఆరవది, భవిష్యత్తుకు సిద్ధం చేసే విశ్వాసం. ఫెయిత్ దట్ ప్రిపేర్స్ ఫర్ ది ఫ్యూచర్. రాబోయే తీర్పును ముందుగానే నమ్మి నోవాహు సిద్ధమయ్యాడు. దేవుడు చెప్పిన భవిష్యత్తుకు అతడు ఇప్పుడే ఈ ఏర్పాట్లు చేసుకున్నాడు. మరి రెండవ రాకడ కొరకు చెబుతున్న దేవుడు నీ కుటుంబం, నా కుటుంబం సిద్ధపడిందా? భవిష్యత్తు కొరకు మనము సిద్ధపడి ఉన్నామా? ఆలోచన చేసుకుందాం.
విశ్వాస జీవితం ముందస్తు సిద్ధతతో నడుస్తూ ఉంటుంది. 7వది చివరిది దేవుణ్ణి సంతోషపరిచే విశ్వాసం, ఫెయిత్ దట్ ప్లీజ్ టు గాడ్. నోవాహు విశ్వాసం దేవునికి ఇష్టమైనదిగా నిలిచింది. అతని విధేయత పట్ల దేవుడు అతనిని నీతిమంతుడిగా ప్రకటించాడు. విశ్వాసం చేత నోవా దేవుణ్ణి సంతోషపరిచాడు. ప్రియమైన వారలారా, విశ్వాస లక్ష్యం దేవుణ్ణి సంతోషపరచడమే. ఫలితాలు కనిపించకపోయినా విధేయతతో ముందుకు సాగడం, ఇది నోవాహు యొక్క విశ్వాసం. నేటి రోజుల్లో కూడా దేవుడు పిలిచిన మార్గంలో నడిచేవారు ఫలితాలు ఆలస్యమైన విశ్వాసంలో నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారు. వారి జీవితాలు ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాంటి విధేయత దేవుడు మనకి తన సమయంలో మనం గణపరుస్తున్న నమ్ముతూ విశ్వసిస్తూ ఆయన కొరకు నోవాలాంటి విశ్వాసంతో దేవుడికి విధేయుడే ఉందామా? మన కుటుంబాన్ని విధేయత కలిగిన వారిగా దేవుని సన్నిధికి తీసుకువెళ్దామా? నోవా జీవితాన్ని మనం తీసుకుందాం. అట్టి రీతిలో ముందుకు కొనసాగుదాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.